కిరమప్పో జింగిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాల గడి గుమ్మప్పో కిరమప్పో అప్రాచుడా అప్రాచుడ చప్రాచుడ అంటే డ్రైనేజ్ బద్దలైపోతుంది అంటే అదే చూసావా ఎంత పొగరబోత్తనంతో మాట్లాడుతున్నాడు. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి, నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనేగా అతను మర్యాద ఇచ్చి. ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్లు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మాపో మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇల్లు డ్రైనేజీ వీళ్ళ ఇంటి ఎదురుకుంటానే మన ఇల్లు చిచి మా ఇల్లు రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోద్దేమో పర్లేదు ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారా? ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడే మన రివాజు. రా కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఇస్తున్నావు బాబు, 5 రూపాయలు తీసుకుని ఇద్దరిలోనూ మందు కొట్టే. నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి? నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా అవసానా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావులు అర్థం వచ్చి ఉంటాడు. కాలు అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బాగా కిరమప్పో జింకిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మాలకడి గుమ్మప్పో కిరమప్పో. పాప మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టిపోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు. ఈ అక్కకేనా? ఈ అక్క కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కలా? ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారా? ఏటన్నారు? అమ్మో బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చెంపాంజీలా ఉన్నాడు. ఊవను నమస్తే మామాజీ. మనల్లుడు గారే రా బాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. టైం వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు. ఇదే కాబోలు. నువ్వెవడివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డెప్యూటీ కలెక్టరు. అమ్మా ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు, వీడొక అంట్ల వధవా, వీడొక వంట వధవా. ఏమిటి స్వామి? ఏమిట్రా? ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు ఖాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఇదిగో ఏదో కుడి తాగుతుంటే ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు కదా, 2 చూసాం, ఇంకో 2 కూడా చూసేస్తే 4 కూరలోంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు.
అలా దేశ తెలుసు నువ్వు నోర్మై వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోను బట్టి వీడే మంతవాలై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అవి ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన మొదలైంట్రా. ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నాయి ఆయన? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకికి శంకరాభరణమే. రావేంటి? వాడి మూడో కూతురిచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. చూసి చూసి ఎవరికో అంటగడతాను, నాకు తెలుసు. థ్యాంక్స్ అన్నా. ఇదిగో, నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా. ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి? ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ. ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పార్టీలా ఉన్నాడ్రా. నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో, నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. యావండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తాం? ఆటో రన్నింగ్ బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది. ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి,
బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లల కనే యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే కబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. తమ్ముడు, పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏ వంటైనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. 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 అల్లుడు, మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిలు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఏ మేము ఎగితే నువ్వు కొట్టేద్దామనా? ఎయిర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అన్నేవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదినా, మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంటా వంట లేదు, మా ఇంటా పెంటా కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. ఓయ్ చూడండి, మన మామగారికి బాగా ఆస్తుంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి ఏదో పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను. శంకరయ్య గారు అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను. పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు, అందుకని. ఇదిగో అక్కడ బట్టాలు పడుతూ ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంతకాలం నుంచి వాడు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆవిడ చెప్పాలి. అంటే వెళ్ళండి. అదే అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి? తొట్టావా? కవిత, కవిత, కవిత. అదేమిటి కాపలగడానికి తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ. తమ్ముడన్నయ్య, 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 ఏమైంది తమ్ముడన్నయ్య? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదేలేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గ, కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను, తన్ను. ఇదేమిటి? తాతి, తాతి.
అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆటో తెసాక మరదల పరిస్థితి ఏమిటో. అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉండు నాన్న, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు నీకెందుకు? పట్టుతో. నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న నీ తోడలు, నీ తోడలు. తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? థూ. రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుతే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. వద్దు, ముట్టుకోకూడదు. అది పిల్లలు తినకూడదు. అదే మా ఏయ్, ఏయ్, పోండి. తల్లరు మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచే పట్టు చొత్త. మర్యాద మర్యాద. ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పెళ్ళం ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడిని. పెద్ద చింపేవాడు. సిగ్గులేని జన్మ. ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మండే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమనా? అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ఏమ్మా? ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా?
నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. నీకు చేసి పెడితే కంద బచ్చలి కూర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి అడ్రస్ ఒకటి. మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య. నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం. కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్షనేసి అయిపోయి పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది అయిపోయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. డోకొస్తుంది. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. ఓహో ఇదేటే బాబు, అయ్యి బాబోయ్, మీ అడ్డుకో దండం. ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా, తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే అదేరా, ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్రామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించారు కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పొరపాటు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చూసి మమ్మల్ని కట్టు పెడతారు. చల్లడి సద్దన్నం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడదావురా. ఎక్కడ డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని తెగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి బురి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలాము నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లికి ఒప్పించేశాను. ఏ అబద్ధాలాడేనే ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నానేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే, నువ్వు వెళ్ళు, వెళ్ళు. అంటే ఆయన మన పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించేసాడు. కాపు తీసి మళ్ళీ పీకుతాడా? ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అతడు కొంచెం లెవెల్ గా ఉండాలి కదా. మా తమ్ముడన్నయ్యకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నత్తిపిచ్చోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి. 105 రూపాయల కాడకు వడ్డీ. వడ్డీ ముందు కట్టసేసుకునే ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాతో మాత్రం ఏం తెలుసు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికేముంది, నేను ఉన్నాను కదా. ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోచ్చేస్తాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 3 నెలలు వడ్డీ కట్టసేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంటే మేము అంటే. సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాబుదులు వచ్చేసింది. బాబు, ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టారు. మా తమ్ముడు మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది, కాకపోతే కావలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. వెళ్ళిపోయినంత మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. 4 పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలికి బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా.
అన్నయ్య చూసి అందరూ పంట పండించేస్తారేమో. ఏంటో అలరే టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు కాయే వస్తోంది బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదే ఉంది ఆఫ్టర్ ఆల్. మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యి బాబోయ్, ఇప్పుడుగా పోలేను, సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గాని పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి పోన్ ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి కికికికికికికి నవ్వుకుంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళొస్తున్నావు. ఉద్యోగానికి ఇంకా అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావు. సిగ్గులేదు? నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు. మాకు తిండి పెట్టడం దండగన్నావు కదూ. ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా, నీ పిల్లం అంత చీప్ గా పెంట మీద ఏగని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావట. సిగ్గులేదు? నన్నా ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దానికో ఏయ్, నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి. నేనో రోజు బట్టలు ఉతికితే నువ్వో రోజు బట్టలు ఉతకాలి. నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. అవ్వా తమ్ముడు మొహం ఏమిటి అలా ఉంది, మాడిపోయిన మినపట్లాగా? బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్టని చెప్పు. ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మళ్ళీ ఎరగొట్టారు. తమ్ముడనే పిల్లం నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసాడు. నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధలేదు, కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీయే వెన్నుపోటు పొడిచేశాడు. అందుకే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాలు పెట్టి నిలబడ్డారు. కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర కుదరవు. మర్యాదగా మా ముగ్గురు పెళ్ళాలకి బూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? గేర్ బాక్స్ మీసం టచ్ చేసి అవతల పారేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్టమంటే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తిపేటతో కోసి అవతల పారి లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మేంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చెరిగిపోయే కాదుగా. అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఇక చూద్దాం? ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా ఇప్పుతాడేమిట్రా? ఆఫీసులోనే షేకాయ పెట్టి స్నానం చేస్తాడా ఏంటి? ఆ బాడీ ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా ఎలా పెంచేసావు? ఇదిగో ఒక్కడే ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ చెప్తావు. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను. తెలుగు